యూపీ ఎలక్షన్స్ 2027లో జరగబోతున్నాయి. ఆల్రెడీ మళ్ళీ దానికి సంబంధించిన ఈక్వేషన్స్ మొదలైపోయినాయి. మాయావతిని కలవడానికి కాంగ్రెస్ నాయకులు వెళ్ళడము, ఆమె నివారించడము, వీళ్ళని వారించడము. ఇంకోవైపు అఖిలేష్ యాదవ్ నేను మొత్తం పోలింగ్కి సిద్ధంగా ఉన్నాను నేను ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి ప్రకటిస్తూ ఉండడము. ఏం జరుగుతుంది యూపీలో, ఏం జరుగుతుందో సార్ చెప్తారా? ఈ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఆట ఏంటి? ఒక టైంలో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తారు ఎలక్షన్. అవును, ఒకసారి ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, కాంగ్రెస్ ఎస్పీ, ఒకసారి కాంగ్రెస్ బీఎస్పీ, అవును, ఒకసారి బీఎస్పీ ఎస్పీ కలిసి పోటీ. అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. యాదవ్ ఓట్ బ్యాంక్ అండ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎస్పీది, ఎంవై. మాయావతి ఏమో జాతవ్ ఓట్ బ్యాంక్, జేఏటీ, జాతవ్ ఓట్ బ్యాంక్ అండ్ మిగతా దళిత్స్. కానీ ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం పోయింది మాయావతిది. కానీ మాయావతికి ఇప్పుడు కూడా ఒక 7%, 8% ఓట్ షేర్ ఉంది. కాంగ్రెస్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అఖిలేష్ యాదవ్ మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎస్పెషలీ డిఎంకేతో చేసిన గేమ్ తర్వాత అఖిలేష్ యాదవ్కి డౌట్ వస్తుంది, రేపు నన్ను కూడా ఇట్లనే చేస్తారా వీళ్ళు, నన్ను తన్ని బయట పంపించేస్తారా, ఎట్లయినా బీజేపీ గెలుస్తారు కానీ నన్ను సెకండరీ కూడా నన్ను ఉంచుకోరా, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా నాకు. ఎందుకంటే 120 సీట్లు అడిగారంట ప్రిలిమినరీ టాక్స్. ఎందుకంటే 2020 నెక్స్ట్ ఇయర్ కాంగ్రెస్ 120 సీట్లు అడిగారంట. వాళ్ళ కెపాసిటీ ఏంటి సాయి గారు? 4 సీట్లు కూడా గెలవలేదు. తమిళనాడులో 5 సీట్లు గెలిచారు, నన్ను 2 మంత్రి చేశారు. 5 సీట్లు కూడా డిఎంకే ఉన్నారని గెలిచారు, లేకుంటే ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్కి. గెలిచిన తర్వాత ఏం చేస్తారు, డిఎంకేని పక్కన పడేసి వాళ్ళు జోసెఫ్ విజయ్తో వెళ్ళిపోయారు. ఎందుకు? సీట్లు కావాలి, మినిస్టర్షిప్ కావాలని చెప్పేసి. ఇది వీళ్ళ ఆట. సో వీళ్ళు కాంగ్రెస్ నుంచి కొంతమంది దళిత్ ఫంక్షనరీస్ మాయావతిని కలవడానికి వెళ్ళారు ఆమె రెసిడెన్స్కి ట్యూస్డే రోజు. కానీ ఆమె కలవలేదంట. సారీ అని చెప్పి వాళ్ళ సెక్రటరీతో మెసేజ్ పంపించిందంట, వీళ్ళు నన్ను కలవను అని చెప్పేసి. షేర్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ కాంగ్రెస్ ఇప్పుడు నోటీస్ ఇష్యూ చేశారు. చిన్నవాళ్ళు వెళ్ళలేదు సాయి గారు, పెద్దవాళ్ళు వెళ్ళారు. బారాబంకి ఎంపీ తనూజ్ పూనియా, ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతమ్, వీళ్ళందరూ వెళ్ళారు. ఓకే, సో ఇప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తారు వాళ్ళకి, ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి. సో అక్కడ అది నడుస్తున్నప్పుడు ఇంకొక ప్లేస్ నుంచి అఖిలేష్ యాదవ్ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ పార్టీ ఫంక్షనరీస్ అందరి దగ్గర చెప్పారు, 403 స్థానాలకి మీరు క్యాండిడేట్స్ రెడీ చేయండి, మనం పోటీ చేయాల్సింది. సో ఆబ్వియస్లీ రాహుల్ గాంధీకి పెద్ద ఒక మెసేజ్ వెళ్ళింది ఇప్పుడు, దట్ అఖిలేష్ యాదవ్ మీతోని ఎలక్షన్ పోటీ చేయరు. కాంగ్రెస్ ఏం చేస్తున్నారు, అదే టైంలో మేము కూడా లిస్టు తయారు చేస్తున్నామని చెప్పారు ఏఐసిసి ఇన్ఛార్జ్ అవినాష్ పాండే. తో ఆయన ఏమన్నారు, ఈ లిస్టు తయారు చేసి 403 మంది లిస్టు పెట్టాను రెడీగా, ఇంకోటి 110 నుంచి 120 మందిది ఇంకొక లిస్టు తయారు చేయండి. ఓకే సాయి గారు, దోస్ యూపీలో ఎవరు గెలుస్తారు వాళ్ళు ఇండియా పరిపాలిస్తారని చెప్పి ఎప్పటి నుంచో ఒక పిలుపు నాకు తెలుసు. అది ఇన్ఫ్యాక్ట్ జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి యూపీ వాజ్ అ మేజర్ ఫోకస్ పాయింట్. కానీ ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఉంది, తమిళనాడులో జరిగిన ఈ సోకాల్డ్ ఇండియా అలయన్స్ ఇప్పుడు ఉందా లేదా తెలియదు. ఒకవైపు మమతా బెనర్జీ చెప్తుంది నేనే ఇన్ఛార్జ్ అని చెప్పింది, ఎలక్షన్ కన్నా ముందు నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పారు. దాని తర్వాత ఆమె కేసు పోయింది మొత్తం. రాహుల్ గాంధీ పాప ఆయన రిసర్చ్ చేయలేకపోతున్నారు, అఖిలేష్ యాదవ్తో వెళ్ళాలన్నా మాయావతితో వెళ్ళాలన్నా వీళ్ళిద్దరితో పోటీ చేయకుండా ఒంటరిగా మేమే పోటీ చేయాలని వీళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు. సో ఈ అవుట్ రీచ్ కాంట్రవర్సీ రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పర్యటన చేస్తున్న రోజు జరిగింది సాయి గారు. ఇది ద డే రాహుల్ గాంధీ వాజ్ టూరింగ్ రాయ్బరేలీ, ఆ రోజు ఇది జరిగింది. అని పూనియా ఏమంటున్నారు, అది ఏం లేదు, మేము అట్లా పక్క గల్లీ నుంచి పోతున్నప్పుడు ఆమెను కలుద్దాం అనుకున్నాను అంతే అట్ట. మీరు అట్లా పొలిటికల్ లీడర్స్ని ఎవరు అపాయింట్మెంట్ తీసుకోకుండా వారు ఎవరు కలవరు వాళ్ళని, మనందరూ తెలిసిన గేమ్ ఇది. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ వన్ మాయావతి ఒక కంబ్యాక్ ట్రై చేస్తుంది యూపీలో అని తెలిసిన వాళ్ళ కోసం వీళ్ళు చేశారు. వీళ్ళిద్దరు కలిసి చాలా సీనియర్ లీడర్లు కలిసారు. 403 స్థానాలకి కాంగ్రెస్ క్యాండిడేట్ తయారు చేస్తున్నారు, అఖిలేష్ యాదవ్ కూడా తయారు చేస్తున్నారు లిస్టు. అండ్ డెఫినెట్లీ తమిళనాడులో జరిగినట్లు కూడా ఇక్కడ ఒక పెద్ద మార్పు రావచ్చు యూపీలో. అండ్ డెఫినెట్లీ యూపీ అనే ఒక స్టేట్లో నెక్స్ట్ 6 నెలల్లో మీరు చూడండి సాయి గారు, ద అమౌంట్ ఆఫ్ వర్క్ యోగి ఆదిత్యనాథ్ ఇస్ గోయింగ్ టు డూ. ఆయన మొత్తం మన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు, క్యాబినెట్లో కొంతమందిని ఇంకాపరేట్ చేశారు, ఇంకా జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్తూ. బికాస్ బీజేపీ నితిన్ నబీన్ గారు ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, చాలామంది అది మిస్ చేశారు. 2027 ఎలక్షన్, యూపీ అసెంబ్లీ ఎలక్షన్
విల్ బి ఫాట్ అండర్ యోగి ఆదిత్యనాథ్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ లీడర్గా ఉంటారు, ఆయన దాంట్లోనే యూపీ ఎలక్షన్ జరుగుతుంది. మిగతా చోట్లలో అమిత్ షా గారు మోదీ గారు తిరుగుతున్నా మీకు గుర్తుంటుంది. అక్కడ ముఖ్యమంత్రి ఎవరని కూడా అనౌన్స్ చేయకుండా కూడా, కానీ ఇక్కడ దే ఆల్రెడీ అనౌన్స్డ్ ఇట్ విల్ బి డన్ అండర్ యోగి ఆదిత్యనాథ్. వెయిట్ సాయి గారు చాలా మటుకు ఒక బిగ్ బ్లాస్ట్ జరగబోతుంది యూపీలో ఈసారి, ఎందుకంటే దాని తర్వాత ఇమ్మీడియట్ 2 yearsలో లోక్సభ ఎలక్షన్ వస్తుంది. సో యోగి ఆదిత్యనాథ్ ఆల్ అవుట్ వెళ్తున్నారు. అండ్ డెఫినెట్లీ బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన నష్టం చాలా మటుకు యూపీ నుంచి వచ్చింది, మహారాష్ట్ర కాకుండా. ఈసారి బెంగాల్లో గెయిన్ చేస్తారు 20 సీట్లైనా, అది పెద్ద అడ్వాంటేజ్ బీజేపీకి. యూపీ కూడా గెయిన్ చేశారనుకోండి, దే విల్ క్రాస్ ద 300 మార్క్ ఆన్ దర్ ఓన్. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా వచ్చేస్తుంది వాళ్ళకి, ఇంకో ఎక్స్ట్రా 15-16 సీట్లు వస్తాయి. ఇది జరగబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.